ఆరోపణలతో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలో శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. హనుమకొండ డీటీసీగా పనిచేస్తున్న పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహించారు. ఆదాయాన్ని మించి ఆస్తులు ఉన్నాయన్న ఆరోపణలతో తనిఖీలు జరుగుతున్నాయి. హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాలలో శ్రీనివాస్ బంధువుల ఇళ్లలో కూడా సోదాలు నిర్వహిస్తున్నారు. పక్కా సమాచారంతో ఏసీబీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నట్లు తెలుస్తోంది. ఇదే అంశంపైన పూర్తి సమాచారం మా ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. శ్రీధర్, గుడ్ మార్నింగ్ పర్వీన్. ఏదైతే డీటీగా అంటే తెలంగాణ రాష్ట్రంలో చిన్న జిల్లాల ఏర్పాటు తర్వాత వరంగల్, హన్మకొండ ఈ విధంగా 6 జిల్లాలుగా ఏర్పడినటువంటి సందర్భంలో ఉమ్మడి జిల్లాకు డీటీగా వ్యవహరిస్తున్నటువంటి పుప్పాల శ్రీనివాస్ ఇంట్లో ఈరోజు ఏసీబీ దాడులు నిర్వహించారు. హన్మకొండ తన నివాసంలో ఉన్నటువంటి తన ఈ ఇంట్లో ఉన్నటువంటి సమయంలో ఒక్కసారిగా ఏసీబీ అధికారులు అయితే రైడ్ చేసినటువంటి సందర్భం ఉదయం నుంచి కనపడుతుందని చెప్పుకోవచ్చు. ప్రధానంగా ఆదాయాన్ని మించి ఆస్తులు కూడబెట్టుకున్నాడనే ఆరోపణతోనే ఏసీపీ అధికారులు అయితే దాడులు నిర్వహిస్తున్నట్టుగా తెలుస్తుంది. అయితే దీనికి సంబంధించిన విషయంలో తనకు ఉన్నటువంటి సత్సంబంధాలు, తనకు ఉన్నటువంటి ఆధారాలతో తనకు ఉన్నటువంటి బంధువుల ఇళ్లలో సోదాలు కూడా చేస్తున్నట్టుగా అధికారులు తెలుస్తుంది. మొత్తం 6 బృందంతో ఈ రోజైతే ఇక్కడ తనిఖీలు అయితే ప్రారంభించారు. వివిధ ప్రాంతాల్లో అంటే ముఖ్యంగా హైదరాబాద్, కరీంనగర్, జగిత్యాల సంబంధించినటువంటి శ్రీనివాస్ సంబంధించినటువంటి బంధువుల ఇళ్లలో కూడా తనిఖీలు చేస్తున్నట్టుగా మనకు తెలుస్తోంది. దీనిపైన అంటే ఉదయం 6 గంటల నుంచి ఇంకా కొనసాగుతూనే ఉంది. మధ్యాహ్నం కల్లా దీనికి సంబంధించినటువంటి పూర్తి వివరాలను బయటికి వెల్లడించే విధంగా అయితే ఏసీబీ అధికారులు చెప్తున్నటువంటి సందర్భం కనబడుతుంది. మొత్తంగా చూసుకుంటే అక్రమ ఆస్తులు కూడబెట్టడమే కాకుండా ఆదాయానికి మించి ఆస్తులు కూడబెట్టిన ఆరోపణలతో డీటీ శ్రీనివాస్ పై అయితే వేటు పడే అవకాశం అయితే కనబడుతుందని చెప్పుకోవచ్చు. పర్వీన్. రైట్, థ్యాంక్ యూ శ్రీధర్. మంచిర్యాల